ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందులో ఓ జిల్లా నుంచి ముగ్గురికి టాప్ 10 లో చోటు దక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ జిల్లాలోని ముగ్గురికి ఎందుకంత ప్రాధాన్యం దక్కింది? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? మిగతా వాళ్లకు భిన్నంగా వాళ్ళు చేస్తున్నది ఏంటి? తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరుపై గట్టిగానే ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీతో పాటు తనకున్న సోర్స్ ఆధారంగా ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారనే సర్వే చేయించారు. ఆయా రిపోర్టుల్లో పనితీరు ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మెరుగైన పనితీరు కనబరిచిన వాళ్లకు మంచి ర్యాంకులు దక్కినట్లు తెలుస్తోంది. సత్యసాయి జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు టాప్ 10 లో చోటు దక్కింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బీసీ సంక్షేమ మంత్రి సవిత, కదిరి ఎమ్మెల్యే కందికొట్ట వెంకటప్రసాద్ పనితీరు ప్రశంసలు అందుకున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు ఆధారంగా ఎమ్మెల్యేలకు గుర్తింపు లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ టాప్ 10 లో ముగ్గురికి మాత్రం చోటు దక్కింది. మంత్రి సవిత దూకుడుగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ విషయానికొస్తే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రజలకు దగ్గరగా ఉండడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తారనే చర్చ నడుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విషయానికొస్తే అభివృద్ధి విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి టాప్ 10 ఎమ్మెల్యేలలో సత్యసాయి జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తాము ఏ విషయంలో వెనకబడ్డామనే చర్చ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మిగిలిన నేతల్లో వ్యక్తమవుతోంది.